రామా రండి, కూర్చోండి. ఇతనే మన సినిమాకి ప్రొడ్యూసర్. నమస్కారం. నేను రఫీక్ని, కెమెరా. నేను గుర్తున్నానమ్మా. ఓకే. అతను మా క్లోజ్ ఫ్రెండ్ కోషి. నేను ఒక చిన్న రైతునండి. నేను ఇక్కడ ఏం యాక్ట్ చేసి చూపించాలి? అదేం అవసరం లేదు. నువ్వు ఒక మంచి యాక్టర్ అనేది మా అందరికి బాగా తెలుసు. మనం ఇప్పుడు తీయబోతున్న సినిమా టోటలీ ఫీమేల్ ఓరియంటెడ్ గా ఉంటుంది. అది మాత్రమే కాదు, హీరో కూడా లేదు. అందుకనే డైరెక్టర్ న్యూ ఫేస్ ని వెతుకుతున్నారు. తారా, మీరు మాకు ఓకేనే? కానీ దానికంటే ముందు నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఇలా చూడమ్మా, ఓ 10 లక్షలు మాత్రం ఈ సినిమాకి ఇన్వెస్ట్ చేస్తే చాలు. నువ్వు దీన్ని ఒక బిజినెస్ గా చూస్తే చాలు. అంతా ఇచ్చిపుచ్చుకోవడమే కదా. పెద్ద పెద్ద నటులందరూ ఇలాగే చేస్తున్నారు. ఇదే మంచి అవకాశం. ఇందులో అసలు నవ్వడానికి ఏముంది? మమ్మల్ని ఏమైనా ఎగతాళి చేస్తున్నావా? సారీ సార్, తెలియక కొంచెం నవ్వేశాను. మీరు చెప్పిన ఈ 10 లక్షలు ఎలా అరేంజ్ చేయాలో కూడా తెలియలేదు. అదంతా వర్కౌట్ అవుతుంది సార్. నీ జీవితంలో ఖచ్చితంగా ఇది టర్నింగ్ పాయింట్ అవుతుంది. అందువల్ల వదిలేకు. సార్, ఈ 10 లక్షలుంటే నేనే సొంతంగా ఒక సినిమా తీసేదాన్ని. దాని దారి నాకు తెలియకపోవడం వల్లే. నేను ఒప్పిస్తాను. ఒక్క రాత్రి నాతో గడిపితే చాలు. ఆ డబ్బులు మీరు తీసుకువెళ్ళి మీ అమ్మ దగ్గర ఇవ్వండి. ఎంత మాటన్నావు? ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నేనే మాట్లాడాను. మాట్లాడతావా? నేను ఏమైనా మాట్లాడతాను. నువ్వెవరు అవన్నీ మీ అడగడానికి? ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకో. ఛీ, నోరు మూసుకోవే, లేదంటే చంపేస్తాను. పొగరమూత. అమ్మాయిలంటే నీకు అంత అలసైపోయారా? అయ్యో, నా పన్ను. దీనివల్ల నా పన్ను పోయింది. హే తారా, మీరందరూ రెడీనా? నెక్స్ట్ మిమ్మల్ని పిలుస్తాను. ఏమైంది? అదే ఫామ్ నెంబర్ వైస్ పిలుస్తానండి. ఓకే. పేమెంట్ కూడా బాగా ఇస్తారు. సినిమా తీస్తానన్న పేర్లు ఇవే చేస్తుంటారనుకుంటా. హలో, సారీ, నేను ఒక ఆడిషన్లో ఉన్నాను. ఫోన్ ఇప్పుడే చూశాను, సైలెంట్లో ఉంది. ఆ చర్చ్ పక్కన ఉన్న కాఫీ షాపే కదా? ఓకే, 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఇంకా ఏమైనా కావాలా? వద్దు. నీకేం వద్దా? దియా, నీకేం వద్దా? వద్దు. ముందు నీ సమస్య ఏంటో చెప్పు. సమస్య ఏంటో తెలిస్తేనే కదా సొల్యూషన్ కనిపెట్టగలం. నాకు చెప్పాలనే అనిపిస్తుంది, కానీ నేను చెప్పలేకపోతున్నాను. నేను నీకు అన్నీ చెప్తాను తర్వాత. నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి నువ్వు నన్ను అవమానిస్తున్నట్టుంది. మరెందుకు నువ్వు నన్ను పిలిచావు? అది ఏంటంటే, నాకొక హెల్ప్ చేయాలి నువ్వు. సహాయమా? ఎలాంటి సహాయం? మన 10th వెకేషన్ అప్పుడు మనమందరం ఒక ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ కూడా ఒక ఆంటీ ఉండింది. ఏ ఆంటీ? లావుగా ఉంటారే వాళ్ళ? తన పేరు ఆమీనా. అవును, ఆ ఆంటీ. వాళ్ళు ఎప్పుడో గల్ఫ్ వెళ్ళారు కదా? ఇప్పుడు ఊర్లో ఉంది. నువ్వు ఇంకా వాళ్ళతో కాంటాక్ట్లోనే ఉన్నావా? లేదు, కానీ ఆమె తిరిగి ఊరికి వచ్చినప్పుడు నాకు పెళ్ళయిందని తెలిసి కాల్ చేశారు. నీ ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు అంత దూరం వెళ్ళడం అవసరమా? లేదు, నేను కొంచెం ఒంటరిగా ఉందామనుకుంటున్నా. అలా ఉంటే ఎవరికి తెలియదు. దూరంగా ఉండాలా? అసలు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు హెల్ప్ చేస్తావా చేయవా? అయ్యో, అక్కడ బండ్లు దొరకడం కష్టం. అదొక పట్టికాడు. నీ బండి ఉంది కదా, అది చాలు. ఏదా విరిగిన స్కూటరా? నేనే దాన్ని నడపలేక. ప్లీజ్, అక్కడికి ఒంటరిగా వెళ్ళడానికి ధైర్యం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నేను.
అన్నా ఒక్కరు కొట్టట్టు కొట్టారన్నా, అయినా కూడా నోరు తెరవలేదు కదా. బా ఎంత మంది ఎలా కొట్టారు తెలుసా, ఉతికి పాడేశారన్నా. నిన్నెవర్రా వచ్చి తన్నులు తినమంది? నేను పిలిచానా ఏంది? నేనెక్కడైనా లోపలికి వచ్చాను, అనకూడదు కదా లాగి లోపల స్కుప్పేశారు. ఏంట్రా ఇంకా మన ఏరియా రాలేదా? ఇగో పక్కనేనా. ఎక్కడున్నావు అర్థం కావట్లేదా? ఏంటి ఎక్కడుందిరా విజీస్? ఎక్కడున్నాడు? ఇక్కడికే వస్తాన్నాడుగా. అలాగా? అవునన్నా. మరి ఎక్కడికి పోయి వచ్చాడు? తెలీదే. ఒరే పిచ్చోడా, వాడు నీకే కదరా చెప్పాడు ఇక్కడికి రండి ఇక్కడే ఉంటానని. అవును. ఓ ఊరకాల బొద్దున నిలబడకుండా ఫోన్ తీసి వాడితో మాట్లాడరా. ఇందులో సిగ్నల్ లేదు, నేను వెళ్ళి పట్టుకొస్తాను. ఏదో పట్టుకుంటాడంట. వీడి మొహం పగల కొట్ట. ఒకటే, రెండోది, మూడు మూడు వచ్చేసింది. 3 పనులు వచ్చేసినాయి. అయితే త్వరగా పిలవరా పిచ్చోడా. హలో అన్నా. హలో, సాబుని ఇక్కడ. అది చెప్పరా. అదే నాన్నని తీసుకుని వచ్చేసానన్నా. నేనేమైనా మీ నాన్నని పిలిచురమ్మన్నానా? అయ్యో అది మా నాన్న కాదన్నా, మీ నాన్న పప్పన్న. అతన్ని తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? అన్నా మీరే కదా ఇక్కడ తీసుకురమ్మన్నారు ముందు. ఎక్కడికి రా? నన్ను రమ్మని చెప్పి మీరు మంది వేసుకుని కూర్చున్నారా? అరే నువ్వు మాట్లాడింది చాలు, ఇటు ఎవరా? ఎన్టీఆర్ కంటే ఎక్కువ హలో, బిడ్డ విజయసు, మీ నాన్న అందరూ కలిసి కుళ్ళ పొడిచి కొట్టారా? ఎవరు? త్వరగా రారా. చెప్పు. నా వల్ల కావట్లేదురా. వాళ్ళు కొట్టిన కొట్టుడికి మొహం వాచిపోయిందిరా. కొట్టాలి, దెబ్బకు దెబ్బ కొట్టాలి. రాయ్ త్వరగా రారా. నువ్వు మన కుర్రాళ్ళందరినీ తీసుకొని త్వరగా వచ్చాయి. వస్తున్నా. ఫోన్ సాబుకి సాబుకి ఇవ్వమంటున్నా. ఇదిగో అన్నా. నాన్న కాస్త దూరంగా ఉండి మాట్లాడు. సరే త్వరగా అలా వచ్చి మాట్లాడరా. హలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.